లేబర్ కార్డ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ లేబర్ కార్డుకి అప్డేట్ అయితే చేయించాలి. ఈ లేబర్ కార్డ్ అంటే చాలా మందికి తెలుసు. ఈ లేబర్ కార్డ్ అంటే ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లేబర్ కార్డ్ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే, ఎవరైనా సరే ఈ లేబర్ కార్డ్ గనక మీరు కట్టుకున్నట్లయితే వారి కూతురి వివాహానికి 30,000 రూపాయలు అనేది ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డెలివరీ అయినప్పుడు కూడా 30,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కార్డు ఉన్న వాళ్ళు యాక్సిడెంటల్ గా చనిపోయినట్లయితే 6 లక్షల రూపాయలు, నార్మల్ గా చనిపోయిన 1,50,000 రూపాయలు అనేది ప్రభుత్వం అందియడం అయితే జరుగుతుంది. ఈ బెనిఫిట్స్ గనక మీరు పొందాలి అని అంటే ఖచ్చితంగా మీకు ఈ లేబర్ కార్డుతో పాటు ఈ శ్రామ్ కార్డ్ అయితే ఉండాలి. అసలు ఈ శ్రామ్ కార్డ్ ఎందుకు, ఈ శ్రామ్ కార్డ్ ఏం పనిచేస్తుంది, మీకు ఈ బెనిఫిట్ పొందాలి అని అంటే ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీకు లేబర్ కార్డ్ ఉందా లేదా కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ శ్రామ్ కార్డ్ అనేది ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే చాలా మంది డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నారు, అంటే అప్లికేషన్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ శ్రామ్ కార్డ్ అనేది ఇంతకు ముందు అయితే చాలా మంది అయితే అప్లికేషన్ అయితే చేసుకోలేరు. కానీ ఇప్పుడు ఈ లేబర్ కార్డ్ బెనిఫిట్స్ పొందాలి అని అంటే ఈ శ్రామ్ కార్డ్ కూడా కంపల్సరీగా ఉండాలి. అసలు ఈ శ్రామ్ కార్డ్ అంటే ఏంది అని అంటే, ఇది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం జారీ చేసే ఒక గుర్తింపు కార్డు. దీని ద్వారా కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందేలా చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా మీరు ఈ లేబర్ కార్డు ఉండి మీరు గనక మీ కూతురు పెళ్లి చేసినా సరే, మీ కూతురు డెలివరీ అయినా సరే, ఈ కార్డు ఉన్న వాళ్ళు చనిపోయినా సరే, మీరు క్లెయిమ్ కోసం అప్లికేషన్ చేసేటప్పుడు ఈ శ్రామ్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఈ శ్రామ్ కార్డు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఇదివరకు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, లేకుంటే మీరు ఏం వర్క్ చేస్తున్నారు, చాలా మంది కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకున్నారు. కానీ మీకు ఈ శ్రామ్ కార్డులో మీరు ఓన్లీ మీరు లేబర్ వర్క్ చేస్తున్నామని ఈ శ్రామ్ కార్డులో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బెనిఫిట్ అయితే పొందుతారు. ఈ శ్రామ్ కార్డులో ఒకవేళ మీరు అగ్రికల్చర్ లేబర్ కానీ, లేదంటే డ్రైవర్ కానీ, లేదంటే మీరు రకరకాల ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఓన్లీ లేబర్ వర్క్ చేస్తామని మీ కార్డులో ఉంటే మాత్రమే ఈ బెనిఫిట్స్ అయితే వస్తాయి. మీరు ఎవరైనా సరే ఈ శ్రామ్ కార్డులో ఆ ఆప్షన్ చేంజ్ చేయాలి అని అంటే ఎక్కువ మంది ఏ విధంగా చేంజ్ చేయాలని కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఏ విధంగా చేంజ్ చేయాలో వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. మీరే మీ మొబైల్లో చేసుకునేలాగా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ శ్రామ్ కార్డు ఉంటేనే మీ కూతురు పెళ్ళి క్లెయిమ్కి అప్లికేషన్ చేస్తేనే 30,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా డెలివరీకి 30,000 రూపాయలు వస్తాయి. యాక్సిడెంటల్గా చనిపోతే 6 లక్షల రూపాయలు వస్తాయి. నార్మల్గా చనిపోయినా 1,50,000 రూపాయలు వస్తాయి. ఇవి రావాలి అని అంటే మీకు లేబర్ కార్డుతో పాటు ఈ శ్రామ్ కార్డ్ అయితే ఉండాలి. ఈ శ్రామ్ కార్డ్ లేకున్నా ఇప్పటి నుంచి ఈ లేబర్ కార్డుకు అమౌంట్ అయితే రావు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇదివరకే లేబర్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఈ శ్రామ్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డుకు అప్లికేషన్ అయితే చేయండి. ఈ శ్రామ్ కార్డుకు ఏ విధంగా అప్లికేషన్ చేయాలో ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి. లేదంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో కానీ, మీ సేవలో కానీ మీరు ఈ శ్రామ్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేసుకోండి. మీరు ఇంకా ఎవరైనా సరే ఈ శ్రామ్ కార్డు కనుక లేకుంటే మీ దగ్గర ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్ ఉంటే చాలు, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ దగ్గర లేబర్ కార్డు కూడా లేదు అనంటే లేబర్ కార్డు అప్లికేషన్ చేయాలి అనంటే రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు ఉండాలి. మీరు ఎవరి పేరు మీద ఈ లేబర్ కార్డు తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలి. మీ దగ్గరలోని మీ సేవలో అప్లికేషన్ అయితే చేసుకోండి. మీరు ఎవరైనా సరే ఈ కార్డు తీసుకున్న 1 ఇయర్ తర్వాతనే క్లెయిమ్ అయితే పొందుతారు. ఈరోజు కార్డు తీసుకుని రేపే క్లెయిమ్ అయితే కాదు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఫ్రెండ్స్, ఈ లేబర్ కార్డు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఈ లేబర్ కార్డుకు ఎవరు అప్లికేషన్ చేయాలి, ఈ లేబర్ కార్డు రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో అయితే చూడండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.